హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం టెక్స్ట్ నుంచి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. అంటే బీయూఎస్ అని టైప్ చేయగానే బస్ ఇమేజ్, సిఏకేఈ అని టైప్ చేయగానే కేక్ ఇమేజ్, అలా టెక్స్ట్ నుంచి ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మీకు ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇలా గూగుల్లో చాలాసార్లు వెతికే ఉంటారు కదా ఫ్రెండ్స్. సో మీకు ఏదైతే అనుకుంటున్నారో అదే ఇమేజ్ జస్ట్ వన్ క్లిక్తో మీరే క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అది ఎలానో చూసేద్దాం. గూగుల్లోకి వెళ్ళండి, లియోనార్డో ఏఐ యాప్ ఓపెన్ చేయండి. లియోనార్డో యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి ఆర్ క్రియేట్ న్యూ అకౌంట్ ఏదైనా చేసుకోండి. అండ్ మీకు ఒక హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ 150 కాయిన్స్ ఇస్తారు పర్ డే. ఎవ్రీడే 150 న్యూ కాయిన్స్ వస్తాయి మనకి. ఫ్రీగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అండ్ ఇమేజ్ ఆప్షన్ అక్కడ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ ఎంటర్ చేయాలి. టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ నేనేమి ఇస్తున్నానంటే స్మాల్ గర్ల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ రెయిన్బో అండ్ లేక్ సరౌండెడ్ విత్ ఫ్లవర్స్. అంటే నాకు ఒక పాప ఇమేజ్ కావాలి, రెయిన్బో ఉండాలి, ఫ్లవర్స్ ఉండాలి, అండ్ క్వాలిటీ వచ్చేసి అల్ట్రా 4K హెచ్డి అని నేను మెన్షన్ చేశాను. సో ఆటోమేటిక్గా చూడండి నాకు ఇమేజెస్ అయితే వచ్చేసాయి. అండ్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా మీ రిక్వైర్మెంట్స్తో. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మైండ్లో ఉన్న ఇమేజ్ మీ కళ్ళ ముందు ఒక్క క్లిక్తో జనరేట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఒకవేళ ఇదే ఇమేజ్ మీరు ఇంకొంచెం మాడిఫై చేయాలనుకుంటున్నారు, పాప నవ్వుతూ ఉండాలి, పాప ఫేస్ మీకు కనపడాలి అనుకుంటే ఎడిట్ చేయండి టెస్ట్ని, హ్యాపీ ఫేస్ అని చెప్పేసి ఇలా ఫేసింగ్ టువర్డ్స్ అండ్ హ్యాపీ ఫేస్ అని ఇవ్వండి. అండ్ చూడండి ఇక్కడ మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. పాప మనకెళ్ళి చూస్తుంది అండ్ నవ్వుతూ ఉంది. సో చాలా చాలా బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసేసి ఏంటి అంటే ఇవన్నీ స్టైల్స్ అనమాట. ఇందులో 3D యానిమేషన్ స్టైల్ ఉంటుంది. అంటే ఇమేజెస్ వచ్చేసి 3D యానిమేషన్ లాగా మనకి కనిపిస్తాయి. సీ లుక్ లైక్ దిస్. అండ్ ఇంకా వేరే వేరే ఇమేజెస్, వేరే వేరే స్టైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. 1 by 1 మీరు క్లిక్ చేసుకొని ఏది కావాలని అంటే అది. సో మెనీ స్టైల్స్ ఇవన్నీ ఫ్రీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాంప్ట్ జనరేషన్ అనే ఒక ఫ్యూచర్ ఉంది. మీకు ఒకవేళ టైపింగ్ ఏది చేయాలో అర్థం కావట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇమేజ్ అయితే కావాలి కానీ దాని ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలో తెలియట్లేదు, అటువంటప్పుడు ఈ ప్రాంప్ట్ జనరేషన్ మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్. ఇక్కడ నేను వచ్చేసేసి మదర్ అండ్ డాటర్ బాండింగ్ అని చెప్పేసి టైప్ చేశాను అండ్ ఐడియేట్ క్లిక్ చేశాను. నాకు 4 ప్రాంప్ట్స్ ఆటోమేటిక్గా ఈ టూల్ ప్రొవైడ్ చేసింది. ఈ 4 ప్రాంప్ట్స్ని చదువుకోండి. మీకు ఏదైతే సూటబుల్గా ఉందో, ఏదైతే నచ్చిందో దాని మీద మీరు జనరేట్ అని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ మీద జనరేట్ అని క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, సి బ్యూటిఫుల్ పిక్, మదర్ అండ్ డాటర్ రిలేషన్ మనకి ఎంత బాగా కనిపిస్తుందో. సో మీరు ఈ పిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. అండ్ ఇలానే దీని 3D యానిమేషన్ స్టైల్ క్లిక్ చేశాను. సో ఇవన్నీ 3D యానిమేషన్లో మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫన్నీ క్రేజీ థింగ్స్ ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా పిక్ హోల్డింగ్ అ క్రికెట్ బ్యాట్. యాక్చువల్గా ఇవి రేర్ పిక్స్ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, బట్ నేను అనుకున్నాను రతన్ టాటా గారు క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఎలా ఉంటారు అని. నేను అలా టైప్ చేశాను. చూడండి రతన్ టాటా గారి పిక్స్ అయితే వచ్చేసేసాయి. ఇక్కడ 1 2 3 4 లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ పిక్స్ మనకి ఇక్కడ శాంపుల్ పిక్స్ జనరేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే విరాట్ కోహ్లీ ఒకవేళ గన్ హోల్డ్ చేస్తే ఎలా ఉంటారో, ఇవన్నీ జస్ట్ ఫన్నీ థాట్స్ అండ్ నేను ఇంప్లిమెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. విరాట్ కోహ్లీ గన్ పట్టుకుంటే ఇలా ఉంటారు. అండ్ స్టైల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ఫ్యూచర్ వచ్చేసి ఇమేజ్ గైడెన్స్. అంటే ఇక్కడ మనం ఏదైనా పిక్ అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, మన పిక్, మన ఫ్యామిలీ పిక్ ఏదైనా కావచ్చు. అండ్ ఆ పిక్ని బేస్ చేసుకొని గైడెన్స్గా తీసుకొని మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా బాబు పిక్ ఒకటి అప్లోడ్ చేశాను. క్రియేట్ అ కార్టూన్ క్యారెక్టర్ని టైప్ చేశాను. సో మా బాబు ఫేస్కి ఈక్వల్గా నాకు ఒక కార్టూన్ క్యారెక్టర్ అయితే జనరేట్ అయింది, చూసారా. అండ్ ఇక్కడ ఈ కార్టూన్ క్యారెక్టర్ నేను నవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎట్ ద ఎండ్ క్యూట్ అండ్ స్మైలీ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అలా టైప్ చేయడం వల్ల స్మైల్ ఆటోమేటిక్గా ఆ కార్టూన్ క్యారెక్టర్లో జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఎమోషన్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది ఈ టూల్లో. మనం స్మైల్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా కార్టూన్ క్యారెక్టర్ స్మైలీ ఫేస్తో మనకి ఇక్కడ జనరేట్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇలా మనకి ఏ మైండ్లో ఏది ఉంటే అది మనం టైప్ చేయగానే మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనమైతే పిక్స్ జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఫీల్ యూ లర్న్ సంథింగ్.